శ్రీ వాసవి కన్యకాదేవి పురాణం 21వ భాగం 29/5/26. దీని రచన కొల్లిపర పాండురంగారావు గారు. 13వ అధ్యాయంలో ఉన్నాము. కుసుమ శ్రేష్ఠికి వాసవి కన్యక ద్వారా చెప్పబడి ఆధ్యాత్మిక తత్వసారమంతటిని సాయంకాయన మగసి వల్ల వినిన మణిగుప్తాదుల హృదయాలు పులకరించారు. వారు ధన్యత చెందినట్లు భావించారు. తర్వాత ఇతివృత్తాన్ని వివరంగా తెలపమని ఉత్సాహయుతులై సాలంకాయన మునిని ప్రార్థి. అప్పుడు ఆ ముని వరేణ్యుడు వాళ్లతో ఇలా: వత్సలారా, కుసుమార్యుడు శ్రీ వాసవి గీత ప్రబోధనాన్ని పొంది శాంత చిత్తుడై ఆ రోజు నిద్రపోయి మర్నాడు ఉదయంలో వైశ్యశ్రేష్ఠుల కాంతివంతమైంది, విశాలమైంది, రత్నమయ సముదాయంతో అలంకరింపబడి నగరేశ్వర స్వామి మండపానికి వచ్చాడు. అప్పుడు ఆ విషయాన్ని విని కుసుమ శ్రేష్ఠి సంతోషంతో అక్కడికే బయలుదేరాడు. అతడు వాసవి కన్యను పల్లకిలో కూర్చోండబెట్టుకుని వెంటనే వచ్చి భక్తితో నగరేశ్వర స్వామికి ప్రదక్షిణం చేసి భాస్కరాచార్యుడు వైశ్యులకు నమస్కరి ఉచితమైన ఆసనాల మీద వాక్చతురుడైన ఋషిశ్రేష్ఠుడైన భాస్కరాచార్యుడు పారిపోయిన వారు పోగా మిగిలిన వైశ్యులంతా వీర కంకణ ధారణ చెయ్యాలని చెప్పి కుసుమ శ్రేష్ఠి విషాదయోగం. గురు భాస్కరాచార్య ఆదేశాన్ని విని ధర్మపురాధిపతి దత్తుపుత్రుడైన లాభశ్రేష్ఠి అయిన వైశ్య యువకుడులై సభికులందరికీ నమస్కరించి ఆనంద ఆవేశంతో గురువరేణ్యాన్ని అగ్ని ప్రవేశాన్ని నాకు అగ్రతాంబూలమిచ్చి నా కంకణ ధారణ చేయించమని పలుకుతూ త్వరపెట్టాడు. ఆ వైశ్య యువకుడిని అక్కడి వాళ్ళంతా ఆశ్చర్యపడ్డారు. నువ్వు చిన్నపిల్లవాడు, నిన్న మొన్న పెళ్ళయింది, నీకు సంతానం లేదు, నువ్వు ఆత్మార్పణక సిద్ధపడటం మంచిది కాదు నాయన. ఈ బాల్య చాపల్య విడిచి హాయిగా జీవించను. అప్పుడు ఆ లాభయార్యుడు ఉజ్జులార కులగోత్రాల ప్రమాణం సంతానహీనుడు, అధిక సంతతి గలవారికి, బాలులకు, వృద్ధులకు, ఆరోగ్యవంతులకు, అస్వస్థులకు, ఎవరికైనా ఒక్కటే కదా. అందువల్ల వీర కంకణ ధారణకై నాకు అనుమతి ఇవ్వండి. గట్టిగా పట్టుదల పట్టాడు. లాభశ్రేష్ఠి త్యాగ గరిమను చూసి అబ్బురపడి భాస్కరాచార్యుడు వాడి నిర్ణయాన్ని ప్రశంసించి వెంటనే 9 పోగులతో కూర్చబడిన దారాన్ని 6 తమలపాకులతో కూడి తాంబూలాన్ని ఆ యువకుడికి. అప్పుడు వాసవి కన్య లేచి ఉజ్జురాయిన గురుబాల వృద్ధుల, ఈ యువకుడు తన వంశానికి ఒక్కడే. ఇతడు సమస్త వైశ్యకుల గోత్ర ధర్మ రక్షణకై ప్రాణాన్ని బలి పెట్టడానికి సిద్ధుడు. సంతానహీనుడైన వీరి కూడా ఉత్తమ గతులు ప్రాప్తించ అంచేత ఇక ముందు గణనం, కొలగాలం, దానం మొదలైన సమస్త కార్యాలు ఆచరించే సమయంలో వైశ్యుడు త్యాగశీలుడై ఈ బాలుడి పేరు మొదటగా సంస్మరించి వారు ఆర్జించే పుణ్యఫలాలతో కొంచెం ఇతనికి కూడా చెందేటట్టుగా దానాలు ఇవ్వాలి అని అక్కడి వాళ్ళకి సూచి వెంటనే కుసుమ శ్రేష్ఠులే వాసవి కన్య చెప్పారు. ఈ విధానం ఈ సకల వైశ్య జాతికి కులాచారమై విలసిల్లుతుంది. ఇక ఆర్య వయసులాచరించే దాన, విక్రయ, గణనాది సమస్త కార్యాలను మొదట లాభం అని మొదలుపెట్టి ఉచ్చరించి కొలతలు ప్రారంభించి, మాకు ఇక్కడ ఊరవాళ్ళ కొట్టుండే, అందులో ఏదైనా బియ్యం కానీ
వడ్లు కానీ కొలవాలంటే అక్కడ గోడ సుబ్బారావు గారు ఉండేవారు. అన్నదమ్ముల్లో చివరి వాడికి పైవాడు. ఆయన మొదలుపెట్టాడు. కొంత లాభం 1, 2 1 లాభం 2, 3 లాభం అంటే 1 కింద 2, 3 కనుక లాభశ్రేష్ఠి పేరు ఆ విధంగా వాళ్ళకి అలవాటుగా వచ్చింది. వాసవి కన్యక వైశ్యుల అగ్ని ప్రవేశాన్ని అర్హతలు నిర్ణయం. ఆ సమయంలో ఆర్య వయసులందరిలో ఉత్సాహం వరకలు వేసి 102 గోత్రాలలో ఆ బాల వృద్ధులంతా తమ ప్రాణాలు తృణప్రాయంగా భావి అగ్ని ప్రవేశం చెయ్యటానికి నిశ్చయించుకొని అగ్నిలో నేను ముందు పడతాను ముందుకు వచ్చి కేకలు వేసి అప్పుడు వాసవి కన్యక వాళ్ళందరినీ శాంతపరి మృదు మధురాలైన వచనాలతో, ఓ మహావైశ్యులారా, మీరు ఆవేశంతో సాహసం చెయ్యకండి. నిరంకుశులైన దుష్టులలో దుష్టత్వాన్ని త్యాగ అహింసల ప్రభావంతో నశింపచెయ్యాలని సంకల్పంతో మాత్రమే మనం ఈనాడు ఈ అద్భుతమైన ఆత్మత్యాగ మహోద్యమాన్ని చేపట్టాము. వంశనాశనం చేసుకోవటానికి కాదు. బిడ్డలు, బంధువులు మొదలైన వాళ్ళంతా అగ్ని గుండెల్లో పడినట్లయితే కులమంతా పోతుంది. అందుచేత మీరు చెయ్యదగిన మహాకార్యాలు ఇప్పుడు మిగిలిపోతాయి. కనుక దాన్ని నేను ఒక రకంగా చెప్తా. వైశ్వోత్తములారా, బహువిధ గోత్రాలలో పుట్టి మిత్ర కళత్రాదులతో కూడి ధర్మరక్షణకై నగులు దిగి పూజ్యులై వేల సంఖ్యలో ఉన్న మీలో ఎవరికి నగరేశ్వర స్వామి దేవాలయ విమానం, అలాగే తదితర దేవాలయ గోపుర కలశాలు కోటి సూర్యుల కాంతితో ప్రకాశిస్తూ కనిపిస్తాయో అలాంటి పుణ్యవంతులు సంతానవంతులై వృద్ధ దంపతులు గోత్రాన్ని ఒక దంపతులు మాత్రమే నాతో కలిసి అగ్ని ప్రవేశం చెయ్యాలి. ఇతరులెవ్వరు ఆత్మార్పణకానికి సిద్ధపడకూడదు. అది దేవ్య అనుమతి సుమ. ఈ దేవి అంటే అమ్మవారి అనుమతి. అప్పుడు దేవ్యానిపతి అవ్యానతి దేవి ఆనతిని అనుసరించి విమాన గోపుర కలశాల అద్భుత దివ్య దర్శనం కావించగలిగే 102 గోత్రాల పుణ్య దంపతులు తమ పుత్రులై బాల నగరులను పిలిచి వాళ్ళని అనేక విధాల ఆశీర్వది, బిడ్డలారా, మీరు గౌరీ నగరేశ్వరుల కృపతో కోన కమలా జనార్దనుల దయతో బ్రహ్మాంశ సంభూతుడై గురు భాస్కరాచార్య ఆదేశానువర్తనుడై మన ఇలవేల్పై వింధ్యవాసినీదేవి రక్షణలు పౌత్రాభివృద్ధి పొంది సంపూర్ణ భోగ భాగ్యాలతో ఆయురారోగ్యాలతో తొలతూగుతూ చాలా కాలం వర్ధిల్లాలి. మీకు విద్యా విలయ సంపదలు చేకూరుగా స్వకుల ధర్మాచారపరుడై సర్వమత సామరస్యం కలిగి ఆదర్శప్రాయమై ఐకమత్యంతో విరాజిల్లుదురుక. నిరంతరం గురువు గారి ఆనతి ప్రకారం నడుస్తూ ధన్యజీవులవ్వండి. ఆర్యవైశ్యవంశకి అఖిల ప్రపంచం అత్యున్నతమైన పదాలు విరాజిల్ప చెయ్యండి. 102 గోత్రాల ఆర్యవైశ్యుల సంకేత నామాలు ఏర్పరచండి. అప్పుడు భాస్కరాచార్య త్యాగధనులై వైశ్య దంపతులను వైశ్యరత్నాలారా, నీకిప్పుడు చాలా ముఖ్యమైన కొన్ని విషయాలు చెబుతాను. సావధానంగా 714 గోత్రాలలో మహాసంఘంగా వెలసిన ఆర్యవైశ్య ఇప్పుడు 2 విభాగాలుగా చీలిపోయాయి. 612 గోత్రాల వారు వారి పురాకృత దుష్కర్మ ప్రభావం వల్ల వాసవి కన్య ఉపదేశాన్ని పాటించగా త్యాగం యొక్క అనంత మహత్వాన్ని తెలుసుకోకుండా
ఈ 102 గోత్రాల వారి సంబంధాలు తెంచుకొని వెళ్ళిపోయారు. అలాంటి వారి నుండి మహాత్ములు పుణ్యశీలురైన మిమ్మల్ని వేరుగా గుర్తించాలి. అందువల్ల మీకు ఋషి గోత్రాలతో పాటు మర్మాలైన సంకేతనామాలు కూడా ఏర్పాటు చేస్తారు. ఈ సంకేతనామాలు ప్రాకృత గోత్రాలు అనబడతాయి. ప్రస్తుతం క్షత్రియ పాలకుల మనకు ఏర్పడి ఉన్న విరోధం కారణంగా మన నుండి విడిపోయిన 612 గోత్రాల వైశ్యులలో మన పట్ల గడి వైషమ్య భావ కారణ కలగబోయే ప్రమాదాల నుండి, క్షుద్ర విద్యా ప్రయోగాల నుండి రక్షణ కోసం మీరు తాత్కాలికంగా కొంతకాలం ఋషి గోత్రాలు చెప్పుకోకుండా సంకేతమైన నామాలని కొంతకాలం గోత్రాలుగా చెప్పుకోవాలి. మీరు ఆచరించే వేదోక్త కర్మలకు బదులు అత్యవసర పరిస్థితులు ఆచరణ యోగ్యాలే పురాణోక్త కర్మలు కూడా ఇప్పుడు మీకు ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లన్నీ విపత్కర పరిస్థితులలో చేసే తాత్కాలికమైన ఏర్పాట్లుగా అర్థం చేసుకో. పూర్వం గోకర్ణ వివరణ నుండి వెలువడిన మీ పూర్వుల పేర్లను ఆధారంగా చేసుకొని మీ ప్రాకృతి గోత్రాలు లేక సంకేత నామాలు రూపొందించబడ్డాయి. కనుక అవి ప్రాకృతాలైన పావనాలని భావించాలి. వాటిని సామాన్య వ్యవహారాల్లో మాత్రమే చెప్పుతారు. స్మార్త స్రౌత స్మార్తాది వైదిక సంస్కారాల్లో పూజాది సందర్భాలలో ఋషి గోత్రాలే చెప్తారు. ఇప్పుడు ఈ ఋషి గోత్రాలు వాటి సంకేత నామాలు అగ్ని ప్రవేశం చెయ్యాల్సిన పుణ్య దంపతుల వివరాలు తెలియచేస్తున్నాను. వైశ్యోత్తముల అగస్త్య గోత్రం వారి అనుపాలకుల అనుపకుల అనేవి సంకేత నామ. అగ్ని ప్రవేశం కావించిన దంపతులు అభిరామాంబ రామచంద్రార్యుడు. ఆచ్ఛాయన సగోత్రం వాళ్ళ అగ్రమూల అర్ఘ్యమూల అమల అనేవి సంకేతన. అగ్ని ప్రవేశం చేసేవాడు రాజముఖి రాజార్యు. ఆత్రేయస గోత్రం వాళ్ళు హరిశిష్ట హరస హరిశెట్ల ఎరిశిష్ట హరిశిష్ట అనేవి సంకేతన. ఆత్మార్పణం చేసేవాడు బ్రహ్మాంబ బాలార్యు. ఉగ్రసేనస గోత్రాల వాడు కుమారశిష్ట కుమరిశిష్ట కుమిరిశెట్ల ఉగ్రశిల అనేవి సంకేతమైన పేరు. అగ్ని ప్రవేశం రాజ్యలక్ష్మి ద్రవిణ రాజులు చేస్తారు. ఔచిత్యస గోత్రం వాళ్ళకి యానసకి అనేవి సంకేతాలు. అగ్ని ప్రవేశం పుష్పాంజలి భువనాధిపుడు చేస్తారు. ఉత్తమౌజస గోత్రం వాళ్ళు ఉతకాల ఉత్తమ ఉతశిష్ట అనేవి సంకేతమైన పేరు. ఆత్మార్పణం చేసేవాడు కీర్తికాంత ఉత్పలాక్ష. ఉత్కృష్టస గోత్రం వాళ్ళు కన్య రాను అనేవి సంకేతాలు. అగ్ని ప్రవేశం చేసేవాడు సమదర్శిని సోమధుడు. వృష్యశృంగ గోత్రం వాళ్ళు అనంత ఆనంత అనేవి సంకేతం. ఆత్మార్పణ భీమాంబ పృథ్వీశుడు చేస్తారు. కపిరస గోత్రం వాళ్ళు మంద అనేవి సంకేతాలు. ఆత్మార్పణ పల్లవాంబ పాలాహ్వయుడు చేస్తారు. కపీతస గోత్రం వాళ్ళు వెంకాల వెంకాకుల అనేవి సంకేతాలు. అగ్ని ప్రవేశం రాగమంజరి రాగాక్షుడు చేస్తారు. కణ్వస గోత్రం వాళ్ళ కోట కర్ణాట కమట కరుణ కటాంత అనేవి సంకేతం. ఆత్మార్పణ చిత్రభాషిని చిత్తశుభగుడు చేస్తారు. కాశ్యపస గోత్రం వాళ్ళు గణముఖ గణభక్తుల సంకేతం. అగ్ని ప్రవేశం నారీమణి నాగాక్షి. కృష్ణస గోత్రం వాళ్ళు
ధనద ధేన్ ధన అనేవి సంకేతం. అగ్ని ప్రవేశం చేసేవాడు అమృత భాషిని గౌతము. కావుత్స గోత్రం వాళ్ళకి ఇక్ష్వాకు కదంబకుల అనేది ఇక్ష్వాకు కదంబకుల సంకేతం. ఆత్మార్పణ ధనలక్ష్మి ధనదుడు. కౌశిక గోత్రం వాళ్ళు కనకపాల్ కనకపాల్ సంకేతం. అగ్ని ప్రవేశం ధర్మాంబ ఉత్తమాహ్వయుడు అనేవాళ్ళు చేస్తారు. గంధర్పస గోత్రం వాళ్ళు శర చేగొడ్డ చేగొళ్ళ మన చేరుకొళ్ళ శ్రేష్ఠ గుండల చేగొండ అనేవి సంకేతం. ఆత్మార్పణ బాలామణి బలదేవుడు చేస్తారు. కౌండిన్య గోత్రం వాళ్ళు ఘనశ్రీల ఘనలోల సంకేతం. ఇవాళ చేసేవాడు చంద్రముఖి పూతాత్ముడు. కౌంతేయ గోత్రం వాడు కామశిష్ట కామిశట్ల అనేవి సంకేతం. అగ్ని ప్రవేశం చెయ్యాల్సిన వాడు రుక్మవతి పావన శ్రేష్ఠ. గాగ్యస గోత్రం వాడు ప్రహీను వైరి ప్రహణశీల పమిడి అనేవి సంకేతం. అగ్ని ప్రవేశం చేసేవాడు పల్లవాంబ మల్లాక్ష. కృష్ణ మదస గోత్రం వాళ్ళకి ఇనుప ఈశువ అనేవి సంకేతం. వాళ్ళ ఆత్మార్పణ విచక్షణాంగి దక్షిణాహ్వయుడు చేస్తారు. గౌతమస గోత్రం వాళ్ళు గ్రంథిశీల గంధశీల అనేవి సంకేతం పేరు. అగ్ని ప్రవేశం జాహ్నవి జమదగ్ని చేస్తారు. గోపకస గోత్రం వాళ్ళు ఇంచుపాహ్వాయ గోప గూంటు గూటు గుంట గోరంట గోటక అనేవి సంకేతక. ఆత్మార్పణ చేసేవాడు చంద్రరేఖ భృగుడు అనేటువంటి. చక్ర పాండిస గోత్రం వాళ్ళకి చక్ర మూలస అనేవి సాంకేతక నామ. అగ్ని ప్రవేశం కళావతి చంద్రాక్షుడు చేస్తారు. చామర్షణ గోత్రం వాళ్ళకి పెద్ద శ్రేష్ఠ పెద్ద శిష్ట బుధశిష్ట అనేవి సంకేతక. ఆత్మార్పణ నీడాంబ నందాక్షుడు చేస్తారు. జడ భరత గోత్రం వాళ్ళకి దూరశిష్ట అనేది సాంకేతిక నామం. అగ్ని ప్రవేశం పల్లవ పాణి వల్లభుడు చేస్తారు. చతుష్కర్ణ సగోత్రం చంద్రమూల చంద్రశిష్ట చంద్రమావాక్య చంద్రకాహ్వాయ అనేవి సంకేతాలు. ఆత్మార్పణ అనుమిత అనంతుడు చేస్తారు. జాబ్రేయస గోత్రం వాళ్ళు శనశిష్ట శనిశట్ల చన్నశిష్ట శనిశట్ల చెన్నిశిష్ట అనేవి సాంకేతిక. ఆత్మార్పణ చెయ్యాల్సిన వాడు తారకాంబ వామనుడు. జరత్కారస గోత్రం వాళ్ళు చన్న జాన జును జనక అనేవి సంకేతక. అగ్ని ప్రవేశం చేసేవాడు విమలాదేవి కంపినుడు. జాబాలిస గోత్రం వాళ్ళు సూర్యశిష్ట అనేది సంకేతం. ఆత్మార్పణ అభినవాంబ అమరుడు చేస్తారు. జీవంతిస గోత్రం వాళ్ళు భ్రూమరిష్ట భ్రూతిలాశిష్ట వృద్ధి అనేవి సంకేతన. అగ్ని ప్రవేశం చేసేవాడు కనకాంగి కుముదాడు. జాంబసూదన గోత్రం వాళ్ళు త్రిమూల అనేది సంకేతన. ఆత్మార్పణ చేసేది పోతాంబ భోగక్షుడు. కరుణస గోత్రం వాళ్ళ త్రివిక్రమ అని. అగ్ని ప్రవేశం ఇందుముఖి ఇందాక్షుడు చేస్తారు. తిత్తిలిస గోత్రం వాళ్ళు భ్రమద బ్రహ్మకుల అనేవి సంకేత. ఆత్మార్పణ కమలాదేవి గుణసత్తుడు చేస్తారు. అలాగే తైత్రేయస గోత్రం వాళ్ళకి చెదురు పేళ్ళ
చిద్రూప, చిదుబిళ్ళ, చతురపేళ్ళ అనేవి సంకేతం. అగ్ని ప్రవేశం చెయ్యార్జున వాడు భ్రమరాంబ దంతగుప్త. త్రిజటస గోత్రం వాడు ఉసిరి, ఉపర, ఉప్పాల, ఉసరి, ఉసీర అనేవి సంకేత. ఆత్మార్పణ చెయ్యార్జున వాడు చంచలాక్షి పావను. దార్భ్యస గోత్రం వాడు ఘటన, పఠన శిష్ట, ఫలన శిష్ట, ఘటిన, ఫలక అనేవి సంకేత. అగ్ని ప్రవేశం మంజువాణి సుందరుడు చేస్తారు. అలాగే దుర్వాస గోత్రం దిదిశ, దిదన, దంతాసుర, దంత, దాంత అనేవి సంకేత. ఆత్మార్పణ ఆర్యాంబ, అర్కాంబ మల్లాక్షుడు. దేవతారస గోత్రం వాడు హిరక రాశి, హిరాకుల, హీరీత, హీరరాజ్ సంకేత. అగ్ని ప్రవేశం కుందరదన గోవిందుడు చేస్తారు. దేవవల్క్యస గోత్రం వాడు దేశిష్ట, దేవశిష్ట, దైవశిష్ట అనేవి పాలకుల, పాలక, పాలకప్రాల అనేవి సంకేతనామ. ఆత్మార్పణ అభ్యముఖి జమదగ్ని చేస్తారు. నారదశ గోత్రం వాడు పాలకుల, పాలక, పాలకప్రాల అనేవి సంకేతం. అగ్ని ప్రవేశాన్ని కమలాక్షి, సముదాక్షుడు చేస్తారు. నేత్రపాదశ గోత్రం వాడు చందోగు, చందోగుల అనేవి సాంకేతిక నామ. ఆత్మార్పణ చేయార్జున వాడు ధరణీదేవి, కుమారశ్రేష్ఠి. పల్లవస గోత్రం వాడు గణప, ఘంటకాహ్వయ, ఘంటాసుల, ఘంటస్థూల అనేవి సంకేతం. వాళ్ళు ధనలక్ష్మి, ధనగుప్త ఆత్మార్పణ చేస్తారు. పరస్పరాయణ గోత్రం వాడు దుర్విశిష్ట, శ్రీపుంసిక, పాలశ్చ, పాలశ్చ, పాలస్త్య, పాలశ్చ, శ్రీపుంస అనేటువంటివి సంకేత. అగ్ని ప్రవేశం హల్లకాంబ, పార్థివాయుడు. పవిత్ర పాణిస గోత్రం వాడు దయశిష్ట, దశిష్ట, దైశిష్టి, దైశట్ల అనేవి సాంకేతిక. అగ్ని ప్రవేశం చేయార్జున వాడు లోలాంబ, లోకాహ్వయు. పారాశర్యస గోత్రం వాడు కామధేను, పడగశిల, పంచాల, ప్రాణాసుల, రౌఢశిల, పాపాల, పాంబాల, రాగ్భాల, ప్రాణు, రావళ్ళ అనేవి సంకేత. అగ్ని ప్రవేశం చేశాను వాడు కమలాపతి, గౌరాక్ష, కమలావతి. అలాగే 46 ప్రాచీన సగోత్రం వాళ్ళకి విశిష్ట, వెనశిష్ట, వెలిశట్ట అనేవి సంకేత. ఆత్మార్పణ చెయ్యార్జున వాడు మోహిని, పవిత్ర. ప్రాభాతస గోత్రం వాడు ఉద్వాహ, రవిశిష్ట అనేవి సంకేత. అగ్ని ప్రవేశం చేసేవాడు కుసుమాంబ, కుసుమశ్రేష్ఠి. పూతిమానుష గోత్రం వాడు తోట, తులసి, తుర్యాట, తులిసెట్ల, తులిసెట్ల, తులసిష్ట అనేటువంటి. తులిసెట్ల అలాగే తులసిష్ట అనేవి సంకేత. అగ్ని ప్రవేశం తను మధ్య ధ్రువహత్సుడు చేస్తారు. 49 పౌలశ్చ గోత్రం వాడు గోశీల, ఉత్తమ గోశీల, పల్లవ గోశీల, వటు గోశీల, పునగశీల అనేవి సంకేతన. ఇప్పుడు ఎక్కువగా పునగశీల గోత్రం వాళ్ళలో కనపడు. ఆత్మార్పణ చేసేవాడు సుబోధిని, సింహసేన్. 50 పింగస గోత్రం వాళ్ళకి అయన కుల, అయినయ అనేవి సంకేతనాలు. ఆత్మార్పణ చేయార్జునవాడు సౌదామిని, బంభడు. మిగతా పేరు రేపు మనం చూస్తాం.